What? Hello everyone, welcome back to my channel, Sadhana Movies Reaction. So guys, today I'm gonna react on the fourth part or the interval part of Yamadonga movie. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on Movie Scene. If you're interested in this kind of video, please do subscribe. Also follow me on Instagram, link will be in the description box. But for now, let's start. తల్లి ఇదుందే ఇంత నువ్వంత ఉంటే డేంజర్ తర్వాత నువ్వు కింద పడతావు నేను మునిగిపోతాను అసలు కూర్చో రిస్క్ ఎందుకు కూర్చొని ఏంటిది పని చేయడానికి లేదు ఫ్రీగా తిరగడానికి లేదు మునగడానికి లేదు లేకపోతే నేను వెళ్ళిపోతాను పెద్ద 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 నిర్ణయాలు తీసుకోక మహి నువ్వు వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బతకాలి మహి ఇప్పుడు మహి ప్లీజ్ మహి అయితే నేను ఏం చెప్తే అది చేస్తావా చేస్తాను మహి ఏది అడిగితే అది ఇస్తావా ఇస్తాను మహి చెప్పు అయితే ఇవ్వు ఇప్పుడే ఇక్కడే జీవితాంతం గుర్తుండిపోయేలా ఇవ్వాలి పూలు పళ్ళు తప్పితే ఇంకేం లేవా చెప్పగట్టింది ఇది 12 ఏళ్ల వయసులో నా చేతికి వచ్చింది నేనంటే మహాప్రాణం దీన్ని నేను ఎక్కడికి వెళ్ళినా ఇది నన్ను వదిలిపెట్టదు నీకు కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి ఇస్తున్నాను తీసుకో I chill, yeah. హలో ఎవరు నోరు మూసుకొని నేను చెప్పేది వినండి ఈ అమ్మాయి మహి మీకు సేఫ్ గా కావాలంటే రేపు గోల్కొండ దగ్గరికి రండి బేరం ఫిక్స్ చేయండి అలాగే బాబు మేము వచ్చేస్తున్నాం అమ్మాయిని చేయొద్దు బావా బేరం మాట్లాడు ఎంత అడుగుదాం 50 లక్షలు ఎంత చదువుదాం ఎంత మేమిద్దరం బాగా డిస్కస్ చేసుకుని సామాన్యుడు కూడా అందుబాటు అయ్యే రేటే ఫిక్స్ చేసాం 50 ఇచ్చేయండి 50 కోట్ల అసలు ఏమనుకుంటున్నారా మనం వేరే వరల్డ్ బ్యాంక్ పెట్టావా అట్ట కాదు కానీ ఆమె ఒక్కటిస్తా 1 లక్ష ఇదేంట్రా వాడి సైజుకి చెప్పే రేటుకి సంబంధమే లేదు అది ఖర్చులో కూడా కెట్టు అసలు ఒకటి మరి తక్కువగాని ఇందాక చెప్పిన రేట్లో ఒకటి తగ్గించుకుని 49 చేయాల్సింది నేను ఫైనల్ రేట్ 45 పైసా తగ్గిన ఆ అమ్మాయి కాళ్ళు చేతులు విరిచి ముక్కలు ముక్కలుగా నరికి మీకు పార్సల్ చేస్తా రేపు ఉదయం 7 క్యాష్ రెడీ చేయండి అలా బావా ఏదో సరదాగా తీసింది దానికి చెప్తామంటే If she will see that video, she will feel so hurt. ఎవరు బాబు వర్షంలో నిలబడ్డావేంటి బాగా తడిసినట్టు కనిపించు నువ్వెవరి కోసమని ఎదురు చూస్తున్నావు నీకోసం నా కోసమా ఆశ్రమానికి రావచ్చు కదా ఇక్కడి నుంచి చూడమెందుకు పద టీ తాగుతూ మాట నమస్తే సార్ 2 టీ ఇవ్వు బాబు ఓకే సార్ కొడుకు కిందికి రా హలో నాయ డబ్బులు పంపించాడు ముసలోడైతే ఎన్ని టీ చెప్పావు 2 చెప్పాను బాబు ఒక్కటి చాలు నువ్వు తాగువా నువ్వు తాగవు Who is he? Oh, Ramanandam sir. Now I recognized him. హలో Something got exchanged. రే బావా డబ్బు చేతికి ముట్టగానే నేను డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ వచ్చేస్తాను నువ్వు ఆ అమ్మాయితో బాంబేకి ఉద్యోగానికి వెళ్తున్నామని చెప్పి ఊసుకో వాళ్ళ మనసులో వచ్చి ఆ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతాయి మన క్యాష్ మన చేతికి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి
అర్థమైందా? నేను చూసుకున్నాను కదా, నువ్వు బయలుదేరు. రాజా రాజా ఏంటి మహి? ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా? చిచి, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? నీకు ఒంట్లో బాగలేదు కదా, మందు తీసుకోవడం వెళ్తాను. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. తొందరగా వచ్చేస్తావా? వచ్చేస్తాను. I think he's feeling sad. రా నాయనరా, నువ్వు అడిగిన మొత్తం 45 తీసుకొచ్చావు. అవి తీసుకుని మా అమ్మాయి ఎక్కడ ఉందో చూపించు. చెప్తా. అసలు మీరు ఇల్లు తెచ్చింది క్యాష్ కంకర్రాలా చెక్ చేసుకోవాలా? డబ్బు మొత్తం తెచ్చారా లేదా 1 అరా నొక్కారా లెక్కెట్టుకోవాలా? చాలా టైం ఉన్నాయండి. మాకంత బుర్ర కృష్ణ బాబు, తేడా వస్తే మా అమ్మాయి ప్రాణాలు తేడా వస్తుంది కదా. 10 సార్లు లెక్క తెచ్చాం. వెళ్ళి ఫైనల్ పేమెంట్ రెడీ చేసుకో. పని పూర్తి చేసుకొచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకో. What? He is dead. ఓయ్, ఎవరు మీరు? ఎంబట్లం మీరు తీసుకుపోనికి వచ్చినాం పదా. ఓహో, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? ఇదేమైనా మీ అత్తోరు ఇలా పోవడాలే తప్ప రావడాలు ఉండవు. Oh, now he's going to Yamlock. Oh, ఇదేంటి ఇంతుంది? సరే కూర్చో. సారీ సారీ. भाई साहब. పెట్టన్నా, కొంచెం నెమ్మదికి రమ్మని చెప్పవా అన్న? ఇక్కడి నుంచి పట్టే చచ్చిపోతావేమో. నువ్వు చచ్చాకే ఇక్కడికి వచ్చావు. ఇక్కడ అన్ని పెద్దవే అన్నయ్య, నువ్వు ఒక్కడివి తప్ప. ఏంటది? యమధర్మరాజు గారు సభ మొదలు పెడుతున్నారు పద. Oh, he is very angry on him. I don't know what will happen now. అది నరక ద్వారం. ఆయన సూర్య భగవానుడు, ఆ యముడు తండ్రి. ప్రచండ మార్తాండ్ తమో విధ్వంసక సప్తస్వ సమారూఢ అస్మత్ పితృదేవ శ్రీ సూర్యదేవ నమో నమః. నరకము పేరు విన్న నలుడు భీతిల్లవలె, యముడి శిక్షకు వెన్నుపూసలు సగజా వణకవలె. అక్కడ మమ్ము ఆశీర్వదించు తండ్రి. చిత్రగుప్త, సభను ప్రారంభింపుడు. చిత్తమ ప్రభు, ఇతగాడి పేరు నడిమిటి రామస్వామి. 2 వర్గములు కొట్టుకొరుచుండా ఎటునూ వెళ్ళక మధ్యలో కూర్చొని విరోధించినాడు ప్రభు. వారిని తలకిందులుగా వేలాడదీసి నుజ్జు నుజ్జుగా ఒళ్ళంతా నలగదీసి క్రింద పగ పగ మంట పెట్టుము. పాపి, అది చిన్న తప్ప. న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి మధ్య సంఘర్షణ జరుగుతున్నప్పుడు గోడ మీద పిల్లిలా ఉన్నవాడి ఇక్కడ సరసలా కాదుకున్న నూనె ఎదురు చూస్తూ ఉంది.
ఇచ్చుకెళ్ళండి వాడిని. అంత పెద్ద శిక్ష ఇస్తాడేంటి? మనం చేసింది అంతనే కదా. తదుపరి పాపిని ప్రవేశపెట్టుము. అట్లానే ప్రభు. చిత్రగుప్త ఏమీ సమ్మోహన పౌరం. ఇది పరిచారిక వింజామర ప్రభావం. ముమ్మాటికి మా పట్టవేషి హస్తవీచి చూసావాదేవి నీ కదలిక సైతము మేము ఎలా గుర్తించగలిగాము? మా హస్తవీచిక గుర్తించగలరు గాని మన వివాహ దినము మాత్రం గుర్తుండదు. ఆ ముచ్చట మాకు మాత్రం లేదా దేవి? మా హస్తముల కనిపించి అధరములు చూపించి నీ ఎదను పవలించి. స్వామి 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 సభా మధ్యమున సరసమా. ఓ చిత్రగుప్త ఏమరపాటు వలదు. ఈ మోసమే యమ ధర్మము యమ రూపం. దీనిని పరిరక్షించు బాధ్యత నీది. అటులనే ప్రభు తమరు నిక్షేపముగా భటులారా మీరు గృహములకు పొండు, పాపులారా మీరు కూపములకు పొండు. రండి ఇలా నడుస్తారేంటి? అమ్మ నా ముసలోడా. ఏమై మధ్యవర్తి ఇల్లారా? మర్యాద అక్కర్లేదులండి. బ్రోకర్ పిలవడు చాలు. మీ రాజ్యం మీ ఇష్టం. నీ నరులకు విశ్వాసం లేదు. ఏ? నీవు బ్రోకరం చేసినందుకు గాను ఒక పూట నూనె వేపుడు తగ్గించి తిరిగి కదా. ఆ ఊటినే తగ్గించారేంటి? మా ఖాతాలన్నీ మీకు మళ్ళించాం కాబట్టి తగ్గించారు. సరే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి. కొత్తగా వచ్చిన పాపుల్ని చివర్లో ఉన్న పబ్బలకి అబ్బాయి లాభం లేదండి. నీకు పూట దానికి శిక్ష తెచ్చుతానికి పోయా. చేస్తానులేండి. చేస్తానండి. ఇదిగో అమ్మాయి నీకు చాలా పాపాలు చేస్తుంటావు. అయ్య బాబు మీకు ఎలా తెలిసింది? శిక్ష తగ్గించే మార్గం చెప్పనా? ఆ రోజులు అయిపోయినాయి. ఆ ముసలాన్ని ఒంటి చాలా మూడు పడుతున్నాడు. అయ్య బాబు నేను అలా అర్థం కాదు. ఆయన అన్నట్టు కాదు. పెద్ద రిస్క్ ఏం లేదు. వాళ్ళ కొత్త ఎగులుతున్నట్టు వ్యవహారం. అంతేనా? ఎవరా ముసలాడా? చూసేవా? నేను వస్తాను ముందే తెలుసా? తెలుసు బాబు. ఎముడికి చిత్రగుప్తుడికి రోజు నీ గురించే టాపిక్. గంట తరబడి డిస్కస్ చేశారు. నా గురించా? ఎందుకు? బాగా దొడ్డు తాగి ఎముడిని నానా బూట్లు తిట్టావుంట కదా. యాక్చువల్ గా నువ్వు చాలా సంవత్సరాలు బతకాలి. కానీ బుక్ లో లెక్కలు మార్చేసి నేను ముందే చంపించేసి నువ్వు రాగానే నానా హింసలు పెట్టాలని పెద్ద ఆయన ఫుల్ రివెంజ్ లో ఉన్నాడు. అమ్మయ్యమ్మ, నా ఆయుష్ తీరకుండానే నన్ను చంపించేస్తావా? నీకిస్తా ఒక్కిస్కా. పూలు వాసన తర్వాత చూడొచ్చు. తమరి పంప మునిగింది. ఇప్పుడు ఏమైనది? మంచి రసపట్టులో ఉండగా నష్టపెట్టదు. ధర్మరాజు వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. అక్కడిక్కడే తిరుగుతున్నాను. వెళ్ళు మాతా. త్వరగా చెప్పబోయా బాబు. ప్రాణాభయాలు పైకి తొక్కుతున్నాయి. మీ రాష్ట్ర క్రీడల గురించి ఆయన ఎవరు చెప్పేసి మిమ్మల్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవాలని, అంటే ఉన్న పలంగా పట్టుకోవాలని నరలో ఒక పాపి రూపంలో మారు వేషంతో ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు. అయ్యో వేషము మార్చి మాత్రమున ఆ నరకి ఎచ్చటిపోవును. నా దగ్గర మీ నమస్కారం చిత్రగుప్తుల వారు. ఎవరైనా నువ్వు ఏం కావాలి నీకు? ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా? అమ్మాయిలతో ఏమైనా సరసాలాడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు. కర్రకి చెంబు తెలుసుకుని వచ్చావు. చూసివాదేవి చిత్రగుప్తుని నిజాయితీ. తనకి నా మీద ప్రేమ, గౌరవం, భక్తి బోర్డంత బోర్డు చెప్ప. నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా? పాశము చేతికి సింహాసనంపై కూర్చుని పెట్టడా? అతని బుద్ధి మందగించినది. అతని స్థానమున వేరొకరి నుంచి మంచిది. ఇంకొకసారి పరీక్షించి చూసిన ఈసారైనా పాచవిచ్చుదరేమో. చూడడం నేను పెడుతున్నాను. చిత్రగుప్తుల వారు. ఊరుకోండి ప్రభు. నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరైనా చూసిన నవ్విపోవద్దు. నేను యముడని ఎలా కనిపించాడు సుమా? పరాచకములు ఆపండి ప్రభు. పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అప్చాలు నేను నరలోకి పాపినండి. ప్రభు పాపాళ తాళం ఐస్.
నేను నిజంగానే పాపిని. పరాజకాలు ఆపండి ప్రభు, తీసుకోండి. So where is this happening? What? That's why the movie name is Yamadonga. Oh hi, hi. He's looking so good in this look. Lovely. Yay! Woo! భటులారా, నరులారా, ఈ రోజు నుంచి నరకాన్నే మార్చేస్తున్నాను. ఆయుధాలు వదలండి, ఆ నరక ద్వారాల్ని మూయండి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, ఆడండి, పాడండి, అమర సుఖాలు అనుభవించండి. Oh. ఇక భూలోక ప్రజలు చస్తే స్వర్గం కంటే నరకానికి రావాలని కోరుకోవాలి. Okay, so guys, जैसे कि हमने ये I was thinking like it will be an interval scene, but I don't know it was an interval scene or not because it was not written there that this is an interval scene. But I enjoyed this scene a lot. I was thinking like he will feel so sad there, he will like he has to get punishments and all. But there he is enjoying. I think he will enjoy more now because he got the death of like rope, that rope of death, and like he became the Yamaraj there. Oh my god. It is such a funny movie at the same time, entertaining and like, oh my god, it was such a nice to see this twist. And now Junior NTR himself became the Yamaraj and he was looking super amazing in that attire. Like, no words. I can't even, like, I don't think so anyone else can fit in this attire or anyone can look more good than NTR in this look. In this look, so he was, oh my god, he's looking really like, I'm not even kidding. I'm not even like the best. He nailed that look and like all everything was looking super fantastic. But now I think this movie will become more interesting and they switched his death and then a lot happened like in this scene. He really died. Mai is waiting there. And I think yeah, that is it for this video. I enjoyed this video and I'm super excited to see further scenes. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Thumbs up, subscribe my channel. I'm super person in next part. Till then, bye bye.